హాయ్ ఫ్రెండ్స్, మేమంతా బిటువాడ ఫంక్షన్కి వెళ్తున్నాం. ఇక మా విలేజ్ నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో మాకు సువర్ణముఖి వేరు కూడా ఉంది. ఇప్పుడు మేము పడవ ప్రయాణం చేయబోతున్నాం. మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్గా చూడండి. ఫ్రెండ్స్తో వెళ్తే ఆ కిక్కే వేరబ్బా. మొత్తానికి పడవ అయితే ఎక్కేసాం. చూడండి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చాలా చక్కని అనుభూతి పొందాం ఈరోజు మాత్రం. ఫ్రెండ్స్తో మామూలు హాయి కాదు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అద్భుతస్య సూపర్. మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వీలైనంతవరకు మీరు కూడా ఒక్కసారైనా ఏట్లో పడవ ప్రయాణం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలు థ్రిల్ ఇవ్వలేదు మాకు. జై శ్రీరామ్ అంటున్నాడు మా వాడు. చూడండి బోట్ మధ్యలో చిక్కుంటే వీరుల్లా తోస్తున్న మా వీరులు, వీరాది వీరులు. ఏం కాదు ఇంక వెళ్ళండి అని చెప్తున్నాడు మా వాడు. చూడండి ఎంత అద్భుతంగా వెళ్తున్నాము. వాతావరణం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా చక్కని ప్రదేశం, చాలా చక్కని వాతావరణం. మొత్తానికి ఎలాగైతే ఏంటి బిటువాడ నది ఒడ్డుకి చేరుకున్నాం. ఇంకా ఫంక్షన్లోకి వెళ్ళాక రచ్చరచ్చే మొత్తం మా గ్యాంగే ఉంటుంది. ఆఖరికి అక్కడ ఉన్న పెళ్లి కూతుర్ని లెగ్గొట్స్ కూడా ఫోటోలన్నీ మేమే తీసుకున్నాం. చూడండి మేము చేరుకోవాల్సిన గమ్యం మాత్రం అదే. మీరు చూస్తున్నారు కదా, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు రైడింగ్లో అస్సలు తగ్గేదేలే. చూడండి పెళ్లి కూతురు లేచి ఫోటోలన్నీ మేమే దిగాము.